రాజకీయాల మీద మనకి అంతంత మాత్రం పట్టు ఉండటంతో ఎందుకులే మాట్లాడటం అని చెప్పి ఆగిపోయాయి. కానీ తాగుడు అనేది సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక మహమ్మారి. ఓరే శాలేంగా, అసలు నువ్వు మాట్లాడేదానిలో కొంచెం అన్న లాజిక్ ఉందా? చర్చి కడితే మాత్రం వచ్చేస్తారు. ఎట్లా కడతారండి పర్మిషన్ లేకుండా? నువ్వు చర్చి కట్టుకోవాలంటే ఈ దేశంలో కొన్ని రూల్స్ ఉన్నాయిరా. ఈరోజు లక్షలకు అమ్ముకుంటున్నారు. చూతున్నా అండి మాట వరుస. ఆ మాట వరుసకి చెప్పొచ్చురా, మొండమోపి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని చెప్తున్నావు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ జంతర్ మంతర్ దగ్గర బొద్దింకలు చేస్తున్న చండాలం మొత్తాన్ని చాలా రోజుల నుంచి మీ అందరు చూస్తూనే ఉన్నారు. అయితే రాజకీయాల మీద మనకి అంతంత మాత్రం పట్టు ఉండటంతో ఎందుకులే మాట్లాడటం అని చెప్పి ఆగిపోయాయి. కానీ ఎప్పుడైతే ఈ మత మార్పిడి మాఫియా, మతోన్మద లుచ్చా క్రైస్తవ మాఫియా ఈ ఇష్యూస్ని రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ వాళ్ళు వీడియోలు చేయటం మొదలెట్టారో ఇంకా మనం మాట్లాడకపోతే కష్టమైపోద్ది. అందుకే ఫర్ ద ఫస్ట్ టైం ఈ సిజేపీ అంటే ఈ చండాలపు జనతా పార్టీ, అదే దాని పేరేంటి, ఈ చిల్లర జనాల పార్టీ కాదు, కాక్రోచ్ జనతా పార్టీ, వీళ్ళ మీద ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాం. ఎందుకంటే సైతాన్ రాజ్ గడు ఆడే అండి, శాలెం రాజ్ అలియాస్ మల్లెపూల శాలెం గడు, ఈడు ఫస్ట్ టైం దీని మీద వీడియో చేశాడు. మరి ఆడి వీడియో చేసినప్పుడు కుక్కలాగా ఇష్టం వచ్చినట్టు మొరిగినప్పుడు మరి ఆడికి మనం ఇచ్చేయాలి కదా. సో సాలిడ్ సౌండ్ తోటి ఇచ్చేద్దాం. రారా సైతాన్గా. రోజు మనకి చాలా ప్రధానమైన సమస్య ఏంటంటే మతం. మతం ఆటో నడిపేవాడి దగ్గర నుంచి అందరికీ మతం 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 మతం. యవనస్తులకు పసి హృదయాలకు మతాన్ని నూరి 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 పోసి కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ సింహాసనాన్ని సుస్థిరం చేసుకోవటానికి వ్యవస్థని టాప్ టు బాటం మొత్తాన్ని మేనేజ్ చేస్తూ యవన బిడ్డల్లో మొత్తాన్ని నూరిపోస్తా ఉన్నారు. ఈరోజు జరుగుతున్న పరిస్థితులు మీరు చూస్తానే ఉన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఏం జరుగుతుందా? వాళ్ళు ప్రశ్నించారు, న్యాయం అడిగారు. ఇన్నాళ్ళు అడగల, ఇప్పుడు అడిగారు. యవన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. ఇదండి మ్యాటర్. ఈ సైతాన్ గాడి గోస మీకు అర్థమైపోయింది కదా. పాపం పిల్లలు ఆత్మహత్య చేసేసుకుంటున్నారట. దాని గురించి వీడు ఓ పిసికేసుకుంటున్నాడు, ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పేసి. అయితే ఆత్మహత్య ఎంతమంది చేసుకున్నా, ఎవరు చేసుకున్నా అది నిజంగా బాధపడాల్సిన విషయమే. కారణం ఏంటంటే ఎవరికైనా సరే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక ప్రాణాన్ని తీసే హక్కు ఎప్పటికీ ఉండదు. కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ చావులకి ప్రతి ఒక్కళ్ళు సంతాపం తెలపాల్సిందే, ఆ చావులకి న్యాయం జరగాల్సిందే. కానీ దాని గురించి మాట్లాడటానికి ఈ సైతాన్ రాజుగాడు ఎవడు, వీడికున్న అర్హత ఏంటి, వీడి బాధ ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం. ఈ లుచ్చాగాడు నిన్నగాక మొన్న అంటే వెరీ రీసెంట్లీ ఇక్కడ ఘట్కేసర్లో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు. పక్కింటి వాళ్ళు మతం మారు అని వేధిస్తుంటే ఆ వేధింపులు తాళలేక దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. మరి దాని గురించి ఈ లుచ్చాగాడు మాట్లాడాడు ఎప్పుడైనా? మాట్లాడు. ఎందుకు? అది చేసింది ఈడిలాంటి మత మార్పిడి మాఫియాగాళ్ళు కాబట్టి, ఇలాంటి మత తార్పుడుగాళ్ళు కాబట్టి. కానీ జంతర్ మంతర్ దగ్గర బొద్దింకలు చేసే దాని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు, యవ్వన బిడ్డలో గాడిద ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళంట న్యాయం అడుగుతున్నారట. ఎవడురా న్యాయం అడిగేది లఫంగిగా? పైగా ఏమంటున్నాడు, మతం 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 అన్నిటికంటే మతం ముఖ్యమైపోయింది అంటున్నాడు. ఈడు కాదు తెల్లారు లెగిస్తే మత మార్పిడి కోసం సచ్చేది, ఈడు కాదు పొద్దున్న లేచిన కాడి నుంచి ఎవరిని మతం మార్చాలా, ఆత్మల్ని రక్షించటం ఎట్టాగా అని చెప్పేసి ఓ దిక్కుమాల పేర్లు పెట్టుకుని మనుషుల్ని వేధించి మతం మార్చేది ఎవడు? ఈడు కాదా? పైగా అక్కడ విద్యార్థుల గురించి ఇంకేయో ఆణిముత్యాలు మాట్లాడుతున్నాడు. చూడండి, దాని తర్వాత ఈడిదిడికిద్దాం. మరి అంతకుముందు ప్రభుత్వంలో కూడా అలా జరిగినాయిగా. అంటే అందుకే వాళ్ళని దించి మిమ్మల్ని ఎక్కించారు ప్రజలు. మీరు బాగా పరిపాలిస్తారు, మంచిగా చేస్తారని కదా. కానీ ఈరోజు ఏమైపోయింది, వాళ్ళని పట్టుకొని బాధి అక్కడ పెడతా ఉన్నారు. కానీ కొట్టి హింసించి యవన బిడ్డల గొంతుకలు నొక్కడానికి ప్రయత్నిస్తే అది అయ్యేది కాదు. ఇన్నాళ్ళు స్వరం ఎత్తలా. ఈరోజు యువత ఆలోచించింది, యవన బిడ్డలు ఆలోచించారు. కొంతమంది ఏమో వీళ్ళు వంట పట్టించిన మతం 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 అనే మత్తులో కొంతమంది మగ్గుతుంటే అదొక డ్రగ్ లాగా. కొంతమంది యవనస్తులు కాస్త జ్ఞానం కలిగిన వాళ్ళు మనల్ని డైవర్ట్ చేస్తున్నారు. వీళ్ళు డైవర్ట్ చేసి మనల్ని అధపాతాళంలోనే ఉంచారా, బయటికి రానిచ్చే పరిస్థితి లేదు.
కళ్ళు తెరవాలి, జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని గళమెత్తి ఈరోజు అందరూ కలిసి రాజధానికి వెళ్ళి మొత్తుకుంటున్నాడు. అంత చేతగాని వాడు ఆ పదవిలో ఎందుకు ఉండాలి? తొలగించండి అతన్ని అని దీక్ష పూనారు. న్యాయమే, దానికి మీరు సమాధానం చెప్పాలి, అంతేగాని ఏం చేస్తున్నారు? సమాజం కొంచెం చూడాలి కదా. ఈరోజు అన్ని సమస్యల కంటే మన దేశంలో పెద్ద సమస్య మతం. మతం 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 కులం మతం కులం మతం, ఇది మనకి పెద్ద ఇష్యూ, చాలా ఇంపార్టెంట్. రైతు గురించిన చింత లేదు. వీడికి దేశంలో ప్రతిదీ సమస్య క్రైస్తవ్యం తప్ప, కానీ ప్రపంచంలో ఉన్న అనేక సమస్యలకి కారణం ఈ క్రైస్తవ్యము, లేకపోతే ఈ క్రైస్తవ రాజ్యాల యొక్క సామ్రాజ్యవాద దృక్పథము. ఇది కాదు అని చెప్పడానికి ఒక్కడికన్నా నిజాయితీ ఉందా? నాకుంది. పైగా ఈ ముండమోపుగాడు యూత్ గురించి అంత బాధపడిపోతా ఉన్నాడు కదా, అక్కడ ధర్నా చేస్తున్న యూత్లో ఇది ఏమంత గొప్ప విషయం కనపడింది అంటే, సాధారణంగా చర్చికి వచ్చే ఆడవాళ్ళు పూలు పెట్టుకుంటారా అంటే వాళ్ళ గురించి ఏమన్నాడు ఏనండి? ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మరో పూలు కొనలేదని. కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మిటి బజార్ల మిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. ఈడి బతికిది అంటే, సాధారణంగా చర్చికి వచ్చే ఆడవాళ్ళు పూలు పెట్టుకుంటారా అని అడిగితే, పూలు పెట్టుకోవటానికి వాళ్ళు బజారు సంబంధులు కాదురా బేవకూఫ్ అన్నాడు. మరి ఇక్కడ ఈ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు ఎవరు ఒకసారి చూడండి. उस लौड़े के अंदर से उठ जाओ भाई, उठ जाओ प्लीज, हम भीख मांग रहे भाई, उठ जाओ, निकल जाओ, इस लौड़े के नीचे से निकल जाओ, भोसड़ी के, और जो घुसा हुआ है मेलोडी की चूत के अंदर, निकल जाओ उसके बाहर से, बहन के लौड़े. యారా ఇప్పుడు ఇది ఎవరైతే బరి తెగించి ప్రధానమంత్రిని బూతులు తిడుతుందో ఈ బజార్ది, నీకు బజార్దారులా కనిపించలేదా? అంటే బజార్ది అంటే ఇది కూడా బజార్లో నేను నిలబడి మాట్లాడుతుంది కదా, చక్కగా పద్ధతిగా బట్టలు వేసుకుని. ఇది నీకు బజార్దారులా కనపట్లా, ఇది నీకు యవ్వనస్త్రాల్లాగా కనపడుతుంది. వారి అదవా చెప్పే సువార్త కబుర్లు దూరయ్యామో తండ్రి సన్నిధి కూడా రాలా. సర్లే ఈ పాపను కూడా చూడు. सर ऐसा कुछ खास दर्शाता नहीं है. आप और मैं दोनों सिटीजन्स हैं, आप भी प्रोटेस्ट का पार्ट ही हो, भले आप यहाँ पे जर्नलिस्ट बन गए, बट पार्ट तो आप हो, मैं भी पार्ट हूँ. యారా ఇప్పుడు ఇది కూడా ఇంకా విద్యార్థిలాగానే కనపడుతుందా? అంటే ఉండాల్సిన ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినా సరే ఇది ఇంకా యవనస్త్రాలుగా నీకు కనపడుతుందా? లేకపోతే ఇట్లాంటి వాళ్ళు నీ దగ్గరికి వస్తే నీ గుడారాల్లోకి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు కాబట్టి, అదే పోరాటాల్లో మళ్ళీ నువ్వు ఏ పోరాటం అనుకుంటావులే, ఇట్లాంటి వీధి పోరాటాల్లో వేరే ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. ఇది నీకు బజార్ దానిలా కనపట్లేదా? అంటే కేవలం పూలు పెట్టుకుంటే మాత్రమే బజార్ వాళ్ళు అయిపోతారా? బజార్ ఎదవా ఇలాంటి వాళ్ళు అందరూనేమో నీకు యవనస్తుల్లా కనపడుతున్నారు. ఎందుకురా నీ బతుకు? ఇక మరొక కార్యకర్త, అదో మరో యవనస్తురాలు, అది ఎట్ట మాట్లాడుతుందో చూడు. న్యాయన రాజ్యం నైనేన భక్తం లౌడేన భుజ్యం. जो ये बैनर है आप इसको देख सकते हैं. విన్నావా? ప్రధానమంత్రి గారు మంచి ఉద్దేశంతో చెప్పిన ఒక సుభాషితం ఏదైతే ఉందో దాన్ని వక్రీకరిస్తూ లౌడైన భోజ్యం అంటుంది. ఇది ప్రధానమంత్రి ఏమన్నారు అసలు? అంగేన ఘాత్రం నయనే వక్త్రం న్యాయేన రాజ్యం లవణేన భోజ్యం. ఇది ప్రధానమంత్రి గారు ఎంతో ఉదాత్తమైన సందేశాన్ని ఇచ్చారు అక్కడ. అందులో ప్రధానమంత్రి గారు చెప్పిన ఒక మాట లవణేన భోజ్యం, ఇది శాస్త్రవాక్కు సుభాషితం. దాన్ని వక్రీకరించి ఇది లౌడేన భోజ్యం అంటుంది. అంటే బహుశా దీనికి ఏమన్నా అది లేకపోతే బొవ్వ దిగదేమో, కానీ ప్రధానమంత్రి గారు చెప్పింది అది కాదురా గాడిద. ఇది అక్కడ జంతర్ మంతర్ దగ్గర నుంచుని ఈ లత్కోరది ఈ లౌడైన భోజ్యం బ్యాచ్ ఉంది కదా, ఇది అంటే అది లేకపోతే ముద్ద దిగని బ్యాచ్. అలా ప్రధానమంత్రి గారి వ్యాఖ్యల్ని వక్రీకరిస్తుంది. నిజానికి మోడీ గారు ఏమన్నారు? అంగేన గాత్రం అంటే సరైన అవయవాలు లేని శరీరము, నయనేన వక్త్రం అంటే కళ్ళు లేని ముఖము, న్యాయేన రాజ్యం లవణేన భోజ్యం అంటే న్యాయబద్ధంగా లేని ప్రభుత్వం కానీ ఉప్పు లేని భోజనము, ఇవి నిష్ప్రయోజనమైనవి, ఇవి ఎక్కడా శోభించవు అని మంచి ఉద్దేశంతో పాలకుడు ఎలా ఉండాలి అనే దానికి చక్కటి ఉదాహరణగా చెప్పారు. వీళ్ళేమో మరి ఎక్కడికి వచ్చేసి ఇట్లా వక్రీకరించేసి లౌడైన భోజ్యం అంటున్నారు. ఈ ఫ్యాంటసీలు ఏంటో. అందుకే ఒక్కొక్క దానికి ఎక్కడ ఉండాల్సినవి అక్కడే కాకుండా ఎక్కడెక్కడికో ఉంటున్నాయి. వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకే సిగ్గేస్తుంది. నాకే తెలియకుండా నేను ఆడబిడ్డల్ని అవమానిస్తున్నానేమో అనిపిస్తుంది. కానీ గత్యంతరం లేదు, కొన్ని నిజాలు చెప్పాలి కదా. మరి వీళ్ళందరిది నీకు ఎందుకు రుచిగా అనిపిస్తుందిరా శాలంగా? పూలు పెట్టుకున్న వాళ్ళు బజార్ వాళ్ళు అయితే ఇలాంటి పూల కబుర్లు మాట్లాడే వాళ్ళందరినీ నువ్వు ఏమనాలి? వాళ్ళని నువ్వు అలా విమర్శించకుండా ఇలా అంటున్నావు అంటే మాకు అర్థం చేసుకోలేమనుకుంటున్నావా? మోడీ గారు త్వరలో తీసుకురాకపోతున్న FCRA బిల్లు వల్ల మీ మిషనరీల యొక్క గోచీలు తడిసిపోతున్నాయి. ఇప్పటికే FCRAని రద్దు చేసిన దాని వల్లనే మీకు చాలా వరకు ఏకలూడిపోయినాయి. ఇక ఈ FCRA సవరణల ద్వారా వచ్చే నిబంధనలు ఏవైతే ఉన్నాయో
వాటి వల్ల మొత్తం మీ మత మార్పిడి వ్యాపారం మొత్తం గుడేలైపోద్ది. ఆ భయంతో ఈ మత మార్పిడి బ్యాచ్ అంతా కూడా ఇలా మురుగుతున్నారు. దీనికి పాపం నీటు అని అడ్డం పెట్టేసుకుంటున్నారు. ఇంతకీ ఈ నీట్ కోసం ఉద్యమాలు చేసే వాళ్ళందరూ ఎంత నీట్గా ఉంటున్నారు అనేది ఒక్కసారి వీడియో చూడు. क्या नाम है मेरे भाई आपका? हसीबुर रहमान। नीट के बच्चे का बहुत पेपर फेल हो रहे हैं ना, इसीलिए। कब हुआ था पेपर लीक? अभी कुछ दिन पहले। कहाँ पर? नीट का फुल फॉर्म क्या? मैं वहाँ तक नहीं पढ़ा हूँ। नीट का फुल फॉर्म क्या? मैं वहाँ तक नहीं पढ़ा हूँ। అదనమాట. నీటు అంటారు కానీ వీడికి నీట్ ఫుల్ ఫామ్ చెప్పమంటే కూడా చెప్పడం చేత కాదు. వీళ్ళందరూ కూడా నీట్ కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అరే గాడిద, నీట్ విషయంలో ఓ పొరపాటు జరిగింది, పేపర్ లీక్ అయ్యింది. ఇదేమి మొట్టమొదటి పేపర్ లీక్ కాదు, దీని తర్వాత ఆగిపోద్దని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ తర్వాత ఇక జరగదు అనుకుంటే మోడీ గారు ఈ పేపర్ లీకేజీల విషయంలో కఠినతరమైన చట్టాలు తీసుకొస్తాము అనే మాట అనరు. అంటే భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక భవిష్యత్తులో జరిగితే మాత్రం ఏదన్నా ఒక్కొక్కడికి చుక్కలు చూపించేలాంటి చట్టాలు తెస్తున్నారు. ఏది ఒక్క ఇన్సిడెంట్ తర్వాత మరి కొన్ని వందల సార్లు పేపర్ లీకేజ్ అయ్యింది. మీరు అనుకుంటున్న ఆ తొత్తు పార్టీల టైంలో ఎరా ఆ పార్టీలు ఏవి ఈ పేపర్ లీకేజీల మీద మరి ఎందుకని చట్టాలు చేయలే? అప్పుడెవడో ఎందుకు మాట్లాడలా? పైగా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని అడుగుతున్నారు. మంత్రి రాజీనామా చేస్తే ఆ ప్లేస్లోకి నువ్వు వెళ్ళి కూర్చుంటావా? ఇంకో మంత్రి వస్తాడు, ఆ మంత్రి కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినోడో లేకపోతే వాళ్ళ మిత్రపక్షాలకు సంబంధించినోడో అవుతాడు. సమస్య పరిష్కారం అయిపోయిద్దా? అవ్వదు కదా. సో ఇక్కడ మార్చాల్సింది మంత్రిని కాదురా, వ్యవస్థని. సైతాన్ రాజు దాని గురించి ఆలోచించాలి. కానీ ఇక్కడ ఈ విద్యార్థులను అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకోవటానికి 12 ఏళ్ల నుంచి మోడీ గారిని బీజేపీని దింపటానికి నానా సంఖలో రాకుతూ నానాయమ్ములు సీకుతూ అదే నీ మల్లెమొగ్గలు సీకుతూ మోడీ గారిని ఏమీ పీకలేకపోతున్నాం కాబట్టి ఇక మోడీని దించాలంటే ఏం చేయాలి అని జెన్జీ అనే పేరుతోటి మోటివేట్ చేసేసి కొంతమంది పిల్లల్ని అక్కడ నిలబెట్టి వాళ్ళ చుట్టూ కూడా వివిధ రాజకీయ పార్టీలు, అంటే మోడీని నేరుగా ఎదుర్కోలేకపోతున్న రాజకీయ పార్టీలు, మోడీ ఉంటే ఏమీ పీకలేకపోతున్నాము కాబట్టి మోడీ దిగిపోతే మన ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు అనుకుంటున్న వాళ్ళు, అలాగే నీలాంటి మతోన్మాద బ్యాచ్, ఎందుకంటే మోదీ హై తో ముమ్కిన్ హై అని చెప్పేసి 12 ఏళ్ల నుంచి ఒక్క మత మార్పిడి మాఫియా కూడా తాము అనుకుంటున్న ఏ ఒక్క పని చేయలేకపోతుంది. ఎందుకంటే ఇది సింగిల్ లైన్ సింగం డైలాగ్, మోదీ హై తో ముమ్కిన్ హై. మోడీ ఉన్నంతకాలం ఏమీ పీకలేరు మీరు. కాబట్టి మోడీని దింపటం కోసం అందరూ శాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తిని ఒక శక్తిని ఇంతమంది టార్గెట్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి మీ అందరికీ ఎంత నిద్ర లేకుండా చేశాడు అని చెప్పేసి. అదే బాధతోటి ఈ సైతాన్ రాజు గారు కూడా తెగ రెచ్చిపోతా ఉన్నాడు. ఈడే కాదు, క్రైస్తవ మత మార్పిడి మాఫియా బ్యాచ్ మొత్తం కూడా ఈ సీజేపీ చుట్టూ ఉంటారు. ఆ బొద్దింకలది ఒక్కొక్కడు పట్టుకుని ఏలాడుతూనే ఉంటారు. కానీ గుర్తుపెట్టుకొని రోయ్, మీ బొద్దింకల భరతం పట్టే హిట్ కావచ్చు, యాంటీ రోచ్ జెల్స్ కావచ్చు, అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, అన్నీ తొందరలోనే వస్తాయి. ముందుందరా బొద్దింకలకి అసలైన పండుగ. ఇటు సామాజిక సేవ, సంఘ సేవ, ఆధ్యాత్మిక సేవ, భౌతిక సేవ. ఇక్కడ అందరూ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అసలు చర్చిలు ఆధ్యాత్మిక బోధ జరగాల్సిన చోట రాజకీయ సామాజిక బోధ కూడా జరుగుతూ ఉంది. మరి హిందువులకి అటువంటి బోధ ఆలయాల కేంద్రంగా జరుగుద్దా? జరగదు. ప్రవచనకర్తలు మాట్లాడతారా? ఎవరో మాట్లాడరు. ఏదో అడపా సందర్భాన్ని బట్టి ఒకసారి టచ్ చేస్తారు. మరి ఇలాంటి విషయాలు వాస్తవాలు తెలియాలంటే ఏం చేయాలి? మనలాంటి జాతీయవాద భావజాలం ఉన్న, హిందుత్వవాద భావజాలం ఉన్న ఛానల్స్ని రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. కొన్ని న్యూస్ కంటెంట్ ఇస్తారు, కొంతమంది ఈ గాడిద కొడుకులు చేస్తున్న న్యూసెన్స్కి సంబంధించిన కంటెంట్ని ఇస్తారు. తద్వారా మన చుట్టూ ఏం జరుగుతుంది, మన ధర్మం చుట్టూ ఏం జరుగుతుంది, దేశం చుట్టూ ఏం జరుగుతుంది, ఈ సోరోస్ కొడుకులు ఏం చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. ఈరోజు అభిజిత్ డీప్ స్టేట్ అని, అదే అభిజిత్ డీప్ కే అని చెప్పేసి ఒక టుమ్రేగాడు ఉన్నాడు. ఆడు భారతదేశం మొత్తాన్ని బొద్దింకలుగా మార్చేసి, భారతీయ యువత మొత్తాన్ని బొద్దింకలుగా మార్చేసి ఇక్కడ అంటువ్యాధులు ప్రబలేలాగా చేయాలని ట్రై చేస్తూ ఉన్నాడు. మరి ఆడి కుట్రలను తిప్పికొట్టడానికి మనం ఏం చేయాలి? మనం కూడా యాంటీ రోచ్ తోటి ప్రిపేర్డ్గా ఉండాలి. భౌతికంగా అంటే ఆయా హోదాల్లో, బాధ్యతల్లో, పదవుల్లో ఉండి సమాజాన్ని బాగు చేయటం, సమాజానికి మేలుకరంగా బ్రతకటం. అతడు ఒక విఆర్ఓ అయి ఉంటాడు, లేదా ఇంకొక ఆఫీసర్ అయి ఉంటారు, ఏ పంచాయతీ సెక్రటరీ ఏదో అవుతుంటారు, అయి ఉంటారు. గ్రామంలో ఉండే దేనికి పర్మిషన్ అడగరు. చర్చి కడితే మాత్రం వచ్చేస్తారు.
ఎట్లా కడతారండి పర్మిషన్ లేకుండా? ఆపేయండి, ముందు అర్జెంట్గా ఆపేసేయండి. సార్ ఇన్ని కట్టారు సార్, వాటన్నిటికి ఉందా? అవన్నీ నీకు అనవసరం, ముందు ఈ సంగతి చెప్పు. మరి బార్ షాపులు, పబ్బులు, క్లబ్బులు, బార్ షాపులు, గ్రామాల్లో బార్ షాపులు విపరీతంగా ఉన్నాయి కదా సార్. బార్ షాపులు సమాజాన్ని పాడు చేస్తున్నాయి. యేసు ప్రభు మాటలు అంటే సమాజాన్ని బాగు చేస్తాయి సార్. త్రాగుడు అనేది సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక మహమ్మారి. ఓరే శాలేంగా, అసలు నువ్వు మాట్లాడేదానిలో కొంచెం అన్న లాజిక్ ఉందా? నేను చెప్తున్నాను రా, ఈరోజు భారతదేశంలో సమాజానికి అంతో ఎంతో ఉపయోగపడుతున్నాయి అంటే బార్ షాపులే, నీ చర్చలతో పోలిస్తే. నీ చర్చల కంటే కూడా సమాజాభివృద్ధిలో ఎంతో కొంత భాగస్వామి అవుతుంది ఈ బార్లు, వైన్సేరా. చాలామంది అనొచ్చు, అదేంటండి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునేవి అవి ఎలా ప్రయోజనకారి అవుతాయి? మంచి మాటలు చెప్తున్నా చర్చి, బైబుల్ ఏ విధంగా హానికారకం అవుతాయి అని మీరు అడగొచ్చు. ఒరే గాడిద కొడకల్లారా, మత మార్పిడి మాఫియాగళ్ళారా, ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి కావచ్చు, తెలంగాణకు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు కావచ్చు, ఎక్సైజ్ శాఖ ద్వారా వస్తున్న ఆదాయం ఎంత అనేది లెక్కలు చూడండి. అలాగే ఈ చర్చిల ద్వారా వస్తున్న ఆదాయం ఎంత అనేది లెక్కలు చూడండి. అలాగే చర్చిల్లో సేవా కార్యక్రమాలు అని చెప్తారు కదా, సేవా కార్యక్రమాలకిను చర్చిల్లో జరుగుతున్న అక్రమాలకి, చర్చిల్లో జరుగుతున్న అక్రమ సంబంధాలకి అవి కూడా లెక్కలు కట్టి చూడండి, అన్నీ క్లారిటీ వస్తాయి. పైగా వీడు అంటున్నాడు కదా, బైబిల్ మంచి మాటలు చెప్తుంది అని చెప్పేసి. ఏం చెప్తుందిరా? బైబిల్ దేవుడు నాకు పానార్పణముగా మద్యమును సమర్పించుడి అని అడుగుతున్నాడు. ఏ మత గ్రంథమైనా అట్లా చెప్తుందా? ఏ దేవుడైనా సరే, ఏ మత గ్రంథమైనా సరే తాగండ్రా బాబు అని చెప్పేసి చెప్తున్నారా? చెప్పట్లా. కానీ మీ బైబిల్ చెప్పుద్ది. సామెతలు చెప్తాడు కదా, ప్రాణము పోవుచున్న వానికి మద్యమునియుడి, మనోవ్యాకులమునందున్న వాడికి ద్రాక్షారసము తాగించుడి, వాడు తాగి తన బాధలు మర్చిపోతాడు అని చెప్పేసి. ఇది ఎక్కడ సిద్ధాంతంరా? అంటే మీ దేవుడు తాగి మర్చిపోండి బాధలు అంటే తప్పులేదు, కానీ ఆ మందు తాగి కొట్లుంటే మాత్రం నీకు కష్టమైపోతుంది. పైగా ఈడు మా దేవుడు గొప్ప తోపు తురుమని చెప్తాడు కదా యేసు గురించి. యేసు చేసిన మొట్టమొదటి మహిమ ఏంటో తెలుసా? పెళ్లి వేడికి వెళ్తే అక్కడ ఖాళీ తొట్లుంటే వాటిలో నీళ్లు నింపించి ఆ నీటిని ద్రాక్షారసంగా అంటే సారాయి కింద మార్చాడు. ఈడు వాళ్ళు వచ్చేసి వైన్ షాపులు ఉంటే తప్పు లేదా అని విఆర్ఓ అని అడుగుతాడంట. మరి వైన్ షాపులు సంవత్సరానికి వచ్చేపాటికి వాళ్ళ ట్యాక్స్లు వాళ్ళు కడుతున్నారా? అండ్ ఇంకోటి పర్మిషన్స్, అందరూ కూడా లెజిటిమేట్గా పాట పాడుకుని ఆ పాట పాడుకున్న దాన్ని బట్టి ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టి ఏ జనాభాకి ఎంత పెద్ద షాప్ ఉండాలి, ఎంత జనాభాకి షాప్ ఉండాలి, ఎంతెంత దూరాల్లో షాపులు ఉండాలి, ఇటువంటి లెక్కలన్నీ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు రికార్డు ప్రకారం వెళ్తున్నారు. కానీ నువ్వు చర్చి కట్టుకోవాలంటే ఈ దేశంలో కొన్ని రూల్స్ ఉన్నాయిరా. ఉదాహరణకి ఆ చుట్టుపక్కల వాళ్ళకి అబ్జెక్షన్ లేకుండా నో అబ్జెక్షన్ లెటర్ తీసుకోవాలి. ఆ తర్వాత చర్చి పెట్టడానికి ఒక సొసైటీ రిజిస్టర్ చేయాలి. ఆ సొసైటీలో మున్సిపల్ కమిషనర్ని, ఇత్యాదుల్ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వీళ్ళని కమిటీ మెంబర్స్గా పెట్టాలి. ఆ తర్వాత నువ్వు చర్చి నిర్మాణం చేయాలంటే జిల్లా కలెక్టర్ యొక్క, గుర్తుపెట్టుకోండి ప్రతి హిందువు కూడా, జిల్లా కలెక్టర్ యొక్క పర్మిషన్ ఉండాలి. దానికి జీవోలు ఉన్నాయి. కానీ వీటన్నిటిని అతిక్రమించేసి ఇష్టారాజ్యానికి 4 గోడలు కట్టేసి పైన 2 రేకులు వేసేసి మరి తండ్రి సన్నిధి, తాత పెన్నిది అని ఇష్టం వచ్చినట్టు చర్చిలు పెట్టిపారదు పర్మిషన్స్ లేకుండా, చుట్టూ మైకులు పెట్టి పెంటగోలు చేసేది ఎవర్రా? అసలు ఇవన్నీ కదా నీ చర్చ్ ఉద్దేశం ఏంటో నువ్వు పెట్టు. నీ చర్చ్ గురించి చెప్తున్నావుగా. ఈ మందిరం కట్టేటప్పుడు చాలా మంది ఇబ్బంది పడ్డారు. చర్చి కడుతున్నారు, ఇక్కడ మందిరం కడుతున్నారు, చుట్టూ ఏమీ లేవు, పొలాలే. అయినా సరే చాలా ఇబ్బంది పడి చాలా పిచ్చి ఆలోచన చేశారు. ఇప్పుడు లక్షలకు అమ్ముకుంటున్నారు. లక్షలకి మా స్థలాల రేట్లు పడిపోతాయి, లక్షలుగా అమ్ముకుంటున్నారు. మరి ఏ రేటు పడిపోలేదే? మనం ఇక్కడ మందిరం కట్టేటప్పుడు సెంటు 60,000 అడిగిన దిక్కు లేదు. ఇక్కడ ఈరోజు లక్షలకు అమ్ముకుంటున్నారు. చెబుతున్నా అండి మాట వరుస. మాట వరుసకి చెప్పొచ్చున్నారా? మొండమోపి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని చెప్తున్నావు. నీ చర్చి వల్లే విలువలు పెరిగిపోయినాయి అంటున్నావు. ఏది నువ్వు తీసుకెళ్ళి ఇదే చర్చిని ఒక ఎడారిలోనో మంచు దెబ్బల్లోనూ కట్టు. అక్కడ కూడా నువ్వు చెప్పినట్టు రేట్లు కోట్ల పెరిగిపోతే అప్పుడు నువ్వు తోపు, నీ ఏసు తోపు అని చెప్పేసి చెప్పొచ్చు. ఏదో చేసిందే చండాల పని, పర్మిషన్ లేకుండా పచ్చటి పంట పొలాల్లో కాంక్రీట్ కన్స్ట్రక్షన్ కట్టేసి సిగ్గు లేకుండా ఇప్పుడు నేను కట్టాను, పీకాను, ఇబ్బందులు పడతాను చెప్తావేంట్రా? ఫస్ట్ పంట పొలాలని గౌరవించడం నేర్చుకోరా గాడిదా. చర్చి ఎక్కడ కట్టాలి, చర్చి కట్టుకోవాలంటే ఎలాంటి పర్మిషన్లు ఉండాలి, ఆ పర్మిషన్లు నువ్వు తీసుకున్నావా లేదా ఇది మాట్లాడు. కట్టిందే అక్రమ చర్చి, మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ నా వల్ల రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది, ఇదో పెద్ద మెగా ఫ్యాక్టరీ, మరి ఏదో మాత మార్పిడి చేసుకునే సంత నువ్వు ఎందుకు పనికొత్తదరా నీ చర్చి? నువ్వు చెప్పు. సో ఇప్పటికన్నా చాలా మంది హిందువులకు అర్థమై ఉండొచ్చు. ఎందుకంటే
వీడికి ఆ విదేశీ నిధులు ఏదో ఒక రూపంలో వస్తున్నాయి. సో ఎక్కడ ఇప్పుడు FCRA చట్టం గనక మళ్ళీ మార్పు చెంది అమెండ్మెంట్స్ జరిగి కొత్త యాక్ట్ వచ్చేస్తే ఆ వచ్చే బెచ్చం కూడా ఆగిపోతుందోనని చెప్పేసి ఈ కొడుకులకి ఉచ్చబోసుకుంటూ ఇప్పుడు ఈ బొద్దింకలు అందరి పక్కన వెళ్ళి నిలబడుతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, బొద్దింకలు ఆరోగ్యానికి హానికరం, దేశానికి ప్రమాదకరం. అటువంటి బొద్దింకల్ని సమర్థిస్తున్న వీళ్ళు ఈక్వల్లీ అంతే ప్రమాదకరం. అండ్ వీళ్ళ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, అమిత్ షా గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, ఇలాంటి వాళ్ళ నాయకత్వం మరో కనీసం 30-40 ఏళ్ళు భారతదేశంలో ఉంటే తప్ప భారతదేశాన్ని కాపాడుకోవటం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే జెన్జీ పేరుతోటి వీళ్ళు రెచ్చగొడుతూ ఒక వర్గాన్ని వాళ్ళ చేత ఉద్యమాలు చేపిస్తున్నారు తప్ప వీళ్ళకి యువత పట్ల ఏమాత్రం ప్రేమ లేదు, యువత పట్ల ఏమాత్రం బాధ్యత లేదు. అండ్ యువత కూడా చాలా మంది స్వేచ్ఛ అంటే మీరు ఏం చేసినా మేము పట్టించుకోం, మీరు ఇప్పుకు తిరిగినా మేము పట్టించుకోం అని చెప్పే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు. కాబట్టి అటువంటి అట్రాక్షన్ని క్రియేట్ చేస్తూ వాళ్ళని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు తప్ప ఈ ఉద్యమంలో యువత సాధించేది ఏమీ లేదు. కేవలం 12 ఏళ్ల నుంచి ఇంటికే పరిమితమైపోయిన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పబ్బం గడుపుకోవటానికే తప్ప వీళ్ళకి అనా పైసా ప్రయోజనం ఉండదు. ఆ విషయం తొందరలోనే వీళ్ళకి తెలుస్తుంది. నో డౌట్ 2029 కాదు 2034 కూడా అగ్లీ బార్ మోదీకి సర్కార్, బార్ బార్ బీజేపీ సర్కార్. ఇది ఏం డౌట్ లేదు, ఎవరు టెన్షన్ పడద్దు. ఓన్లీ థింగ్ ఈస్ ఎవరైతే మబ్బుల్లో ఉంటున్నారో అలాంటి వాళ్ళకి ఆ మబ్బులు విడిపోయేలాగా ప్రతి వాళ్ళు ప్రయత్నం చేయండి. అందరూ వీడియోస్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. మీ చుట్టుపక్కల ఉండే 10 మందికి నోటి ద్వారా చెప్పినా చాలు మన దేశానికి జరుగుతున్న అన్యాయం, మన దేశంపై సోరోస్ గ్యాంగులు చేస్తున్న, డీప్ స్టేట్ గ్యాంగులు చేస్తున్న కుట్రల గురించి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పండి. అటువంటి కుట్రదారుల్లో ఈ శాలెం గాడు కూడా ఒకడు. ఇలా ప్రతి మత మార్పిడి మాఫియాగాడు దానిలో భాగంగానే ఉన్నాడు. తస్మాత్ జాగ్రత్త. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.